వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కుకావ్‌కి బాయ్ బాయ్ చెప్పేయాలి. ఫైనల్ డే అన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది మా ట్రిప్. ఫ్లైట్ టికెట్స్‌కి ఎంతయింది? అకామిడేషన్‌కి ఎంతయింది? ఓవరాల్ బడ్జెట్ ఎంతయింది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే మనం గరిట తిప్పందే డే మొదలవుద్ది కదా! అందుకే మార్నింగ్ జావతో స్టార్ట్ చేస్తాము. మేము ముగ్గురం జావ తాగేసి చక్కగా రెడీ అయిపోయి పక్కనే బీచ్ ఉంది. బీచ్ చూడ్డానికైతే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఎందుకో ఈరోజు క్లౌడీగా ఉంది. వెదర్ చాలా బాగుంది కానీ మరి సన్‌రైజ్ వస్తుందో లేదో చూడాలి. రూమ్‌కి చాలా దగ్గరలోనే ఉంది. వాకబుల్ డిస్టెన్స్ అంటే నియర్లీ 1 కిలోమీటర్‌లోనే బీచ్ ఉందన్నమాట. ఇదంతా నైట్ ఏరియా. ఈవినింగ్ నుంచి చాలా బాగుంటుంది. సో, అందుకే షాప్స్ అన్నీ క్లోజ్డ్‌గా కనిపిస్తున్నాయి మనకి. ఈ బుడ్డి రిక్షాలు చాలా బాగున్నాయి. సైకిల్ తొక్కున్నట్టు తొక్కుంటూ వెళ్ళడమే. ఇది బీచ్ ఎంట్రన్స్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ వెహికల్ సౌండ్ లేకుండా, ఆ హడావిడి ఉరుకులు పరుగులు ప్రయాణం కాకుండా ఎంత చక్కగా ఉందో కదా! మేమైతే డిసైడ్ అయిపోయాం. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఏదో ఒక మెమరబుల్ ట్రిప్ అయితే ప్లాన్ చేయాలని చెప్పి. ఇలాంటి ట్రిప్స్‌కొస్తేనే మన మైండ్ మొత్తం రిలాక్స్ అయ్యి, మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆ ఉరుకులు పరుగుల జీవితమేనా చెప్పండి. మన బడ్జెట్‌లో ఏ ట్రిప్ అయినా సరే ఒక 3 డేస్ అలా వెళ్ళొస్తే మన ఫ్యామిలీతో చాలా మైండ్ రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటుంది. బీచ్ దగ్గరలో ఈ ఫ్లవర్స్, బర్డ్స్ అరుపులు చూసి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. పక్కనే మనకి షవర్స్ కూడా పెట్టారు. బీచ్‌లోంచి రాంగానే చక్కగా మనం స్నానం కూడా చేసేయొచ్చు. బ్యాంకాక్‌లో మేము కూడా ఒక 3 బీచ్‌లకైతే వెళ్ళుంటాము. ఎక్కడ ఇంత ప్రశాంతమైన క్లైమేట్ కనిపించలేదు నాకు. అసలు మేమే ఉన్నట్టుంది. అంత చక్కగా ఉంది. ఎక్కడో మనుషులు కనిపిస్తున్నారు. మోక్షి ఆనందానికైతే అస్సలు అడ్డు లేవు. అసలు వాడు చక్కగా ఆడుకుంటున్నాడు. మీరే చెప్పండి ఆ క్లైమేట్ చూసారా ఎంత చక్కగా ఉందో. ప్లెయిన్‌గా మనమే ఉన్నట్టు. ఐలాండ్ దూరంగా ఉంది. చూస్తున్నారా మీరు? బీచ్‌లో ఆడడానికి మోక్షి, ప్రసన్న వెళ్లారు కానీ నేను వెళ్ళలేదు. ప్రసన్నకి వాటర్‌లో ఫ్లవర్ దొరికిందంట. తెచ్చి నాకిచ్చి ప్రపోజ్ చేస్తున్నారు. అస్సలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. హస్బెండ్స్ నుంచి మనకు కావాల్సింది ఇదే కదండీ. ప్యూర్ లవ్వే కోరుకుంటాం. నగలు అవన్నీ కాదు. పక్కన హ్యాట్ పడిపోయింది. నా ఫ్రాక్‌కి మ్యాచ్ అవుద్దేమో అని చెప్పి పెట్టుకొని ఒక 2 ఫోటోలయితే దిగేశాను. మేము వెళ్ళినప్పుడు వార్ సిట్యుయేషన్స్ చాలా దారుణంగున్నాయి. అసలు వెళ్ళాలా? వద్దా? అన్నట్టు కూడా అనుకున్నాము. అందుకే ఫ్లైట్ టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువున్నాయి. మేము ట్రిప్‌కి వెళ్ళే ఒక 10-15 డేస్ ముందే బుక్ చేసాము. అలా కాకుండా మీరొక 1-2 మంత్స్ ముందు బుక్ చేసుకుంటే ఏమన్నా టికెట్ ప్రైజెస్ వేరియేషన్ చూడొచ్చు. మాకు వన్ వేకి అంటే ఒక వైపుకి ముగ్గురికి కలిసి 9,500 థాయ్ బాట్స్ అయినియి. అప్ అండ్ డౌన్ ఒక 20 వేసుకోండి. దగ్గర దగ్గర మాకు 56,000 రూపీస్ అయినియి. ఓన్లీ ఫ్లైట్ టికెట్స్‌కే. నెక్స్ట్ కరెన్సీ ఎక్స్‌చేంజ్. మనం వియత్నాంలో డాంగ్స్ అంటారు కరెన్సీని. మనం సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోనే ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. ఫిజికల్ సిమ్ కావాలన్నా లోకల్ సిమ్ అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. కానీ బెటర్ ఏంటంటే మీరెక్కడున్నారో అక్కడే ఎక్స్‌చేంజ్ రేట్ ఎక్కడ బావుంటుందో చూసుకొని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం బెటర్ అని మా ఫీలింగ్. మేము బ్యాంకాక్‌లోనే ఎక్స్‌చేంజ్ చేసేసుకున్నాము. సిమ్ కూడా మేము ఫిజికల్ సిమ్ తీసుకోలేదు. ఈ సిమ్ తీసేసుకున్నాము. కరెన్సీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన 1 రూపీ వాళ్ళకి 275 డాంగ్స్ అనమాట. వియత్నాం డాంగ్స్. కొంచెం మనం కన్‌ఫ్యూజ్ అవుతాము. ఎక్కడన్నా పే చేసేటప్పుడు కొంచెం చూసుకొని ఒకటికి 2 సార్లు కాలిక్యులేట్ చేసుకొని ఇవ్వండి. టైం తీసుకోండి అక్కడ మాత్రం. ఇదంతా నైట్ వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ మేము ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ ఫ్లాగ్‌తో ఉన్న హోటల్స్ చాలా చూసాము. చాలా హ్యాపీ అనిపించింది మాకు. నెక్స్ట్ మనం ఎయిర్‌పోర్ట్‌లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే మనకి లోకల్ బసెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మేమొచ్చేసరికి 8:30 అయిపోయింది. బస్ లేట్ అవ్వచ్చేమో అని క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఎళ్ళిపోయాము హోటల్‌కి. మీరైతే గ్రాబ్ అనే యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంట్లో మనం క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ యాప్ అనమాట. మేము సెంట్రల్ ఫుకాలో రూమ్ తీసుకున్నాము. ఒక 2 నైట్స్ పాటు. మాకు రూమ్‌కొచ్చేసి 2 నైట్స్‌కి 3,700 రూపీస్ అయింది. సో, బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికింది మాకు ఆ రూము. ఫుకావ్ మొత్తం 3 పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉంటది. నార్త్, సెంట్రల్, సౌత్ అని. సో, సెంట్రల్‌లో తీసుకుంటే ఎటైనా వెళ్ళొచ్చు అని
2 నైట్స్ అక్కడ తీసుకున్నాము. సౌత్‌లో ఎయిర్‌పోర్ట్ ఉంది. సెంట్రల్‌లో నైట్ మార్కెట్, షాపింగ్ అంతా సెంట్రల్‌లోనే ఉంటుంది. మళ్ళీ నార్త్‌లో మనకి గ్రాండ్ వరల్డ్, విన్ వండర్స్ ఇదంతా ఇప్పుడు వీడియోలో చూపించిందంతా సౌత్ అనమాట. సౌత్‌లో ఒకరోజు తీసుకున్నాము. సేమ్ 1 డేకి ఇక్కడ 3600 అయింది. కేబుల్ కార్‌కైనా సరే 3500 అవుతుంది. అండ్ విన్ వండర్స్‌లోనైనా 3500 అవుతుంది. విన్ సఫారీకి 3000 పర్ హెడ్ చెప్తున్నాను. ఇది గ్రాండ్ వరల్డ్ దగ్గర వుడెన్ హౌస్ చూడండి. ఎన్ని వేల కర్రలు యూజ్ చేశారో దీన్ని కట్టడానికి. చాలా అద్భుతంగా 42,000 బాంబూ ట్రీస్‌ని కట్ చేసి ఇది కట్టారంట. 2001లో ఈ కట్టడం పూర్తయింది. లోటస్ షేప్‌లో ఉంటుంది. చాలా బాగుంది కదా లోపల. అసలు గ్రాండ్ వరల్డ్ దగ్గర మొత్తం పిన్ టు పిన్ తిరగాలి అంటే ఇక్కడ 1 డే స్పెండ్ చేయాల్సిందే. దీని పక్కనే థీమ్ పార్క్ ఉంది. అది కూడా చాలా బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైం తీసుకెళ్తే. అసలు ఎలా కట్టారో పైన ఫ్లవర్, కింద లోటస్ షేప్ ఎంత బాగుందో కదా. మేము మొత్తం 3 నైట్స్ ఉన్నాము ఫుకాఓలో. మాక్సిమం అన్ని కవర్ చేసామని అనుకుంటున్నాము. 3 ఐలాండ్స్ టూర్ ఒక్కటే స్కిప్ చేసాం మేము. మా రూమ్ నుంచి 800 మీటర్స్‌లో బస్ స్టాప్ అయితే ఉంది. బస్ స్టాప్‌కి నడుచుకుంటూ చక్కగా వచ్చేసాం. సౌత్ నుంచి సెంట్రల్‌కి వెళ్ళాలి. అక్కడ ఫుడ్, షాపింగ్ చూసుకొని మళ్ళీ బస్ క్యాచ్ చేసి మళ్ళీ నార్త్‌కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా పర్ హెడ్ 50,000 డాంగ్స్. మీరు రూపీస్‌లో గెస్ చేయగలరా? గెస్ చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఫుల్ వర్షం. మేము 3 రోజులు ఉంటే 3 రోజులు వర్షంలోనే తడిచాము. చక్కగా ఎంజాయ్ చేసాం క్లైమేట్ మాత్రం. ఎందుకు మళ్ళీ సెంట్రల్‌కి వెళ్తున్నామంటే అక్కడ మాకు ఫుడ్ బాగా నచ్చిందనమాట. కంఫర్టబుల్‌గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్‌లో కూడా ఉంది. ఫుడ్ తినేసి మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. మళ్ళీ గబగబా షాపింగ్ చేసేసి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాం. ఎయిర్‌పోర్ట్ నుంచి మళ్ళీ మా ప్లేస్‌కి మేము వచ్చేస్తున్నాం. బ్యాంకాక్‌కి రిటర్న్ వచ్చేస్తున్నాం. బాయ్ బాయ్ ఫుకాఓ. మర్చిపోయానండోయ్! అసలు మా బడ్జెట్ ఎంతయిందనుకుంటున్నారు? మొత్తం ట్రిప్‌కి 1,05,000 అయింది. బ్యాంకాక్ నుంచి ఫుకాఓ బడ్జెట్‌లో ఎళ్ళొచ్చేసాం కదండీ! మరి మొత్తం అసలు ఏ డే ఎక్కడికి వెళ్ళామనేది అన్ని డీటెయిల్‌గా లాంగ్ వీడియో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్‌కెళ్ళి చూడొచ్చు. వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. ఏం నచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్, లైక్స్ అన్నీ మాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ. బాయ్.